నమస్తే. ఈ మధ్య మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొద్దున లేస్తే జాతుల గురించి మాట్లాడుతున్నారు. జాతి అంటే మన దగ్గర సామాజిక వర్గం అనుకుంటా, కులం అనుకుంటా. ఇండైరెక్ట్ కులాన్ని ప్రశ్నిస్తున్నాడు. నీదే కులం రా, నీదే జాతి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎదుటి వాళ్ళను, ప్రతిపక్ష నాయకులను తీవ్రమైనటువంటి దుర్భాషలు ఆడుతున్నాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడకూడదు. మరి పొద్దున్న లేస్తే తన దైవంగా భావిస్తాడు, గురువుగా భావిస్తాడు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంత నీచంగా ఎప్పుడు మాట్లాడినైతే వినలే. ఎందుకంటే మళ్ళీ అలాగే జైపాల్ రెడ్డి గారు నాకు ఆదర్శం అంటారు, వారి మామగారు. జైపాల్ రెడ్డి గారు అయితే ఎప్పుడు ఇంత కుసంస్కారంతో ఇంత నీచంగా జాతుల గురించి, కులాల గురించి ప్రస్తావన అయితే, అలాగే బాడీ షేమింగ్ అంటే ఎదుటోడు పొట్టిగుండడనో, పొడుగుండడనో, లేకపోతే మూతి విషయాలు తీసుకున్నాడనో, అదో ఇదని ఎప్పుడు మాట్లాడే సందర్భాలు లేవు. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం తన స్థాయిని మర్చిపోయి ఎంత నీచంగా అంటే అసలు ఈ జాతుల గొడవ ఏందో నాకు అర్థం కావట్లేదు. పరిపాలన చేయమని మీకు ప్రభుత్వాన్ని ఇస్తే, మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తే, మీరు పరిపాలించేది పోయి ఈ పరిపాలన పక్కకు పెట్టి ఈ యొక్క విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, వివిధ కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, ఓట్ల పోలరైజేషన్ కోసం అట్లా ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా చేస్తున్నట్టు కనపడతా ఉంది. కానీ ఈ రోజుల లోపల మన తెలంగాణ లోపల ఎవరి జాతి అన్న కానీ ఆ జాతి వాళ్ళు మాత్రమే ఓట్లేసుకుంటే వాళ్ళు ముఖ్యమంత్రులు గారు. అన్ని జాతులు ఓట్లేస్తారు, ముఖ్యమంత్రి అవుతారు. గతంలో కేసీఆర్ గారు అయినా కూడా సబ్బండ వర్గాలు తెలంగాణ జాతి మొత్తం ఐక్యమై ఆయనకు ఓట్లేస్తేనే, ఆయనకు ఆ యొక్క మ్యాండేట్ వస్తేనే తను ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే మీరు కూడా మీరు చెప్పేటువంటి మాటలని మీ జాతి ఓట్లతో పాటు, మీ జాతి అంటే మీరు పుట్టినటువంటి జాతి ఓట్లతో పాటు ఇతర వర్గాల ఓట్లు పడితేనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి గారు. మీ మాటలు విని మీరు పుట్టినటువంటి జాతి వాళ్ళ ఓట్లు పోలరైనమాట వాస్తవే లాస్ట్ టైం. కానీ వాళ్ళు ఇప్పుడు చంపలేసుకుంటున్నారు. ఎందుకంటే మీరే జాతిలో అయితే పుట్టిరో ఆ జాతిని కుల్లబొడిచిరండి మీరు. ఆ జాతికి ఉండేది ప్రధానమైనటువంటిది వ్యవసాయం, కొన్ని పైసలు ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం, లేకపోతే కొన్ని విద్యా సంస్థలు పెట్టుకుని బతుకుతున్నటువంటి జాతి. మీరు పుట్టినటువంటి ఏ జాతి అవుతుందో ఆ జాతిని, వ్యవసాయ రంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసి పడేశారు. ఏది 3 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టేసి వాళ్ళకి అంతో ఇంతో రైతు భరోసా ప్రభుత్వం నుంచి ఏదైనా పథకం వచ్చిందంటే కేసీఆర్ దయ వల్ల ఓన్లీ రైతు బంధు మాత్రమే, దాన్ని ఆ జాతికి దూరం చేసిర్రు. వ్యవసాయ రంగానికి ఇవాళ ఈ కరువు కష్టకాలంలో కన్నపల్లి పంపు హౌజ్ను కనుక ఆన్ చేసేసి కాళేశ్వర జలాలు ఇస్తే వాళ్ళు వ్యవసాయం చేసుకునేటోళ్ళు ఆ జాతి యొక్క భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేసిర్రు. ఇంకా వాళ్ళు ఏదైనా కొంతమంది మన జాతిలో పుట్టినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునేటోళ్ళు. హైడ్రా దెబ్బకు ఆ రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. ఆ జాతిలో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి ఆ జాతి కూడా ఆగమయ్యే పరిస్థితి పట్టుకొచ్చారు. ఇక మిగతా వాళ్ళు కొంతమంది ఏదో విద్యా సంస్థలు పెట్టుకుంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్లు అవి వేయకుండా ఆ విద్యా సంస్థలు మూతపడే పరిస్థితికి వచ్చి మొత్తానికి మీరు పుట్టిన జాతిని కూడా మీరు మొత్తం కుల్లబొడిచిరు, వెన్నుపోటు పొడిచి కుల్లబొడిచిరు. ఇప్పుడు మీరు పుట్టినటువంటి ఏ జాతి అవుతుందో ఆ జాతి కూడా మిమ్మల్ని ఇప్పుడు సమర్థించే పరిస్థితి లేదు, మొత్తం వ్యతిరేకిస్తున్నారు. ఎక్కడనైనా ఆయన తీసుకొచ్చేసి నెత్తర పెట్టుకున్న మొత్తం జాతి మొత్తం ఆగమైందని. అలాగే సకల జాతులు, తెలంగాణలో ఉన్న సకల జాతులను కేసీఆర్ గారు హక్కున చేసుకున్నారు. యాదవులకు వాళ్ళ యొక్క కుల వృత్తి అయినటువంటి గొర్రెల పెంపకందారులకు గొర్రెలు ఇచ్చిండు, చదువుకునేటోళ్లకు గురుకులాలు పెట్టిండు, మెడికల్ విద్య కోసం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజీలు పెట్టిండు. ఎవరికి ఏది కావాలంటే అది చేసిండు, సబ్బండ వర్గాలకు ఏది కావాలంటే అది చేసిండు. చేనేత కార్మికులకు అండగా నిలబడ్డాడు. గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు, వాళ్ళకు ఆత్మగౌరవాన్ని ఇచ్చిండు. అంటే ఏ జాతికి తక్కువ చేయలేదు. దళితులకు దళిత బంధు పట్టుకొచ్చిండు, అన్ని జాతులను హక్కును చేర్చుకున్నాడు. కాబట్టి ఆయన తెలంగాణ జాతి నాయకుడైండు కేసీఆర్ గారు. మీరు వచ్చేసి నేను ఒక జాతికి ప్రతినిధి అని చెప్తూ ఎదుటి జాతిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. కానీ ఏ జాతి ఓట్లు ఆ జాతికి వేసుకుంటూ ప్రజలు ముఖ్యమంత్రులు కాలేరు. అన్ని జాతులు అయితేనే ఇవాళ మీకు మొన్న ఎన్నికల లోపల గిరిజన లోపల బంజారాలు అంటే ముఖ్యంగా లంబాడీ సామాజిక వర్గం మీకు వెన్నుదనగా నిలబడ్డది. వాళ్ళకి ఏం చేసి ఈ రోజు వరకు కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటూ మీ మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. ఆ జాతిని 12% రిజర్వేషన్లు ఇస్తానికి కుల్లబొడిచినావు, మోసం చేశావు. ఈ రకంగా ఏ రకంగా కూడా ఏ జాతి కూడా మీ యొక్క పాలన లోపల సంతోషంగా లేరు. మీరు ఇట్లాంటి మాటలు మాత్రం జాతీయ అహంకార మాటలు అంటారు వీటిని. అమెరికాలో అయితే చాలా పెద్ద నేరం. ఒక జాతి గురించి, ఒక జాతిని కించపరిచే విధంగా వారి యొక్క రంగును బట్టో, వారి యొక్క ఏ దేశం నుంచి వచ్చిరనో, వాళ్ళ కులం బట్టో, మతం బట్టో అట్లా మాట్లాడడం చాలా పెద్ద నేరం ఇక్కడ. మరి మనది కూడా పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇట్లా జాతుల గురించి మాట్లాడడం, ఒక కులంని కించపరిచే విధంగా మాట్లాడడం అయితే ఖచ్చితంగా నేరపూరితమైనది, కుట్రపూరితమైనది, ఒక కుసంస్కారి మాట్లాడే మాటలు. దీన్ని యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా దీన్ని ముక్తఖండంతో ఖండించాలి. ఎందుకంటే మనది ఫస్ట్ మానవ జాతి, తర్వాత భరత జాతి, తర్వాత తెలంగాణ జాతి.
మరి మీరు తెలంగాణ జాతిలోనే పుట్టారు కదా, తెలంగాణ జాతి బిడ్డనే కదా, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా. మీరు ఎంతసేపు పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం పక్క రాష్ట్ర నాయకుని కళ్ళల్లో ఆనందం కోసం పనిచేస్తున్నారు. ఇలా మన కన్నెపల్లి పంప్ హౌజులను మూతపెట్టేసి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మూతపెట్టి ఆ గోదావరి జలాలు పోతుంటే వాళ్ళు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా చక్కగా వాళ్ళు డెల్టా ప్రాంతానికి రాయలసీమలో తాగునీరుకు అన్నిటికీ వాడుకుంటున్నారు. అంటే ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం. అలాగే బనకచర్ల ప్రాజెక్టు విషయం లోపల మీ డిఫెన్స్ కోర్టు లోపల ఎంత వీక్గా పెట్టిరో అర్థమైంది. అది ఓడిపోవడం వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాలు వాడుకునేటువంటి హక్కును కల్పించారు పరోక్షంగా. ఈ రకంగా తెలంగాణ జాతిలో ఉంటూ తెలంగాణ జాతికి ద్రోహం చేస్తున్నటువంటి ఎవరు ఉన్నారంటే తమరే. అదేవిధంగా మీరు పుట్టిన జాతికి కూడా మీరు తీవ్రమైన ద్రోహం చేశారు. అందరూ సకల జనులు ఇప్పుడు ఇలా అది గ్రహించారు. కాబట్టి రానున్న రోజు లోపల మీకు ఖచ్చితంగా మీ అధికారం పోతుంది. మీకు కాంగ్రెస్ పార్టీ పుట్టి మునగడం ఖాయం. మిమ్మల్ని నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ కూడా పుట్టి మునగడం ఖాయం. ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కులాలను కించపరిచే విధంగా, జాతులను కించపరిచే విధంగా మాట్లాడేదైతే ఉందో, విఘ్నులైనటువంటి మేధావులైనటువంటి రచయితలు, కవులు అందరూ కూడా దీన్ని స్పందించాలి. మేధావి వర్గం ఖచ్చితంగా స్పందించాలి. ఇది మంచిది కాదు. ఎందుకంటే జాతి వైషమ్యాలకు దారితీస్తుంది. కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉంది వీరి మాటలు. కాబట్టి మాలాంటి వాళ్ళం కూడా మేము కుల ప్రస్తావన పట్టుకరావద్దు, కులాల గురించి మాట్లాడొద్దు అనుకుంటే అలాంటి విఘ్నులను కూడా మాట్లాడాల్సిన చండాలమైన పరిస్థితులు ముఖ్యమంత్రి గారు కల్పిస్తున్నారు. మనది ఒకటే జాతి, భరత జాతి, మానవ జాతి, భరత జాతి, తెలంగాణ జాతి, తెలుగు బిడ్డలం, అందరం కలిసిమెలిసి ఉండాలి. ఇట్లాంటి వైషమ్యాలు అయితే కరెక్ట్ కాదు. బాడీ షేమింగ్ విషయంలో కూడా పదే ఎన్ఆర్ఐలను కూడా గతంలో కించపరిచారు. ఎప్పుడు కించపరుస్తున్నారు. నాన్ రిలయబుల్ రెసిడెంట్స్ అంటూ ఎన్ఆర్ఐలను కించపరచడం జరిగింది. బాత్రూములు కడుగుతారంటారు. మరి మీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులంతా కూడా, మీ సోదరులు కూడా ఇక్కడే ఉన్నారు, మీ సోదరుల పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. మరి వాళ్ళంతా కూడా బాత్రూములు కడిగి ఎవరి బాత్రూమ్ వాళ్ళు కడుక్కుంటే తప్పే ఉంది. పక్కని బాత్రూములు పోయి కడిగితే తప్పు, కానీ కడుక్కుంటే తప్పేది. ఎవరి పని వాడు చేసుకుంటే తప్పేది. ఇక్కడ గవర్నర్ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా వారి ప్లేట్ వారు కడుక్కుంటారు. ఇక్కడ ఎవరి పని పాటు చేసుకొని గౌరవంగా భావిస్తాం అమెరికా లోపల. ఆ విధంగా మీరు కుసంస్కారంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడైతే పద్ధతి కాదు. ఒకరోజు ఇంగ్లీష్ భాష వస్తేనే పెద్ద ఇదా, మామూలు ఇడ్లీలు అమ్ముకునేటోడు కూడా పల్లీలు అమ్ముకునేటోడు ఇంగ్లీష్ మాట్లాడతారని చెప్తారు. అంటే ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్తారు. ఈ రోజు మరి జర్మనీ భాష, ఫ్రెంచ్ భాష, అన్ని భాషలు నేర్చుకోవాలని మాట్లాడతారు. మీరు మాట్లాడేటువంటి మాటకే చిత్తశుద్ధి లేదు. ఒకనాడు ఏం చెప్తారు, చిన్న ఏదన్నా ఫ్లాస్ ఉంటే ఇండ్లను కూడా కొట్టాలా, వాటికి రెగ్యులరైజ్ చేయొచ్చు కదా అని చెప్తారు. మీరే హైడ్రా పెట్టి పేదల బతుకులంతా కూడా ఎట్లా ఆగం చేసిరో, మొత్తం ఎటువంటి పెద్ద బిల్డింగులు, అదేవిధంగా చిన్న గుడిసెలు ఏ విధంగా కూడా కొట్టిరో చూసాం. అదేవిధంగా వెలుగుమట్ల సంఘటన చూసాం. ఈ రకంగా మానవత్వంతో, ఒక మానవ జాతిలో పుట్టిన బిడ్డగా ఒక మానవత్వంతో మీరు రాజ్యం చేయండి తప్ప ఇట్లా జాతుల కించపరిచే మాటలు మాత్రం బంద్ చేయాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. జై తెలంగాణ.